దేవునితో ప్రయాణం చేసి చెడిపోయిన వారు ఈ ప్రపంచంలో ఎవరో లేదు. మనుషుల్ని నమ్ముకొని, స్నేహితుల్ని నమ్ముకొని, బంధువుల్ని నమ్ముకొని ప్రయాణం చేసి చెడిపోయిన వారు ఎందరో ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని మీద నిలబడి ప్రయాణము చేస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని అవమానపరిచేవాడు కాదు. కాబట్టి 2026లో మనం దేవునితో ప్రయాణం చేయాలి. పౌలు తన అద్భుతమైన సువార్త ప్రయాణంలో ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడు మనందరికీ తెలుసు. కానీ పౌలు పరిచర్యలో భాగస్వాములుగా ఉన్న స్త్రీలు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. పౌలు పరిచర్యలో భాగస్వాములుగా ఉన్న పురుషుల గురించి మాట్లాడతాం. తిమోతి గురించి చెబుతాము, తీతు గురించి చెబుతాము, ఎపఫ్రా గురించి చెబుతాము. ఎంతసేపు వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాం. కానీ పురుషుల కంటే ఎక్కువగా పౌలు పరిచర్యలో భాగస్వాములు ఉన్నారు. అంటే భాగస్వామ్యం అంటే పార్ట్నర్స్, గాస్పల్ పార్ట్నర్స్, సువార్త భాగస్వాములు. అంటే పౌలు అంత అద్భుతమైన పరిచర్య చేశాడు అంటే ఏ తిమోతియో, ఎపఫ్రాయో, తీతో అని మనం అనుకుంటాము. కానీ దాని వెనకాల ఆ అద్భుతమైన శక్తిగా స్త్రీలు మనకి కనబడుతూ ఉన్నారు. అందులో మంచివారు ఉన్నారు, అందులో పౌల్ని ఇబ్బంది పెట్టిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ మరి పౌలు పరిచర్యలో భాగస్వాములుగా ఉండి దేవునికి గొప్ప ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులలో ఫీబే గురించి చాలాసార్లు మనం విన్నాం. నేను మీకు జ్ఞాపకం చేశాను. పోయిన ఆదివారం అప్పియా గురించి, ఫిలోమోను పత్రికలో ఉన్న అప్పియాని గురించి, ఆమె యొక్క భాగస్వామ్యము దేవుని పరిచర్యలో ఎంత ఉన్నతమైనదో నేను మీకు తెలియచేశాను. ఈరోజు దేవుని పౌలు యొక్క పరిచర్యలో మరొక భాగస్వామిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఒక అద్భుతమైన చరిత్రను ఈరోజు మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఆరంభ సంఘ చరిత్రలో స్త్రీలు ఎంత ఉన్నతమైన పాత్రదారులుగా, సూత్రధారులుగా ఉన్నారో, ఏ సంఘములో అయితే స్త్రీలు దేవుని పరిచర్యలో పాత్రదారులుగా, సూత్రధారులుగా ఉంటారో ఆత్మీయంగా ఆ సంఘాలు బలపడడమే కాదు, అనేక సంఘాలకు అవి మాదిరికరంగా ఉన్నాయి అని చరిత్ర మనకు పాఠము నేర్పిస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా సంఘ పరిచర్యలో స్త్రీ యొక్క భాగస్వామ్యము ఎంత ప్రాముఖ్యమైనదో నేను మీకు తెలియపరచడానికి పౌలు పరిచర్యలో ఉన్న భాగస్వాములను మీ ముందుకు తేవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైన స్త్రీని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలాసార్లు వినే ఉంటారు. అపోస్తల కార్యాలు 25, 26 అధ్యాయాల్లో ఒక అద్భుతమైన సన్నివేశము జరిగింది. అపోస్తల కార్యాలు 25, 26 అధ్యాయాల్లో పౌలును యూదా సమాజము ఒక దోషిగా నిలవబెట్టారు. పౌలును యూదా సమాజము ఒక తిరుగుబాటుదారుడుగా, అంటే యూదా మతాన్ని వ్యతిరేకించే ఒక వ్యతిరేకిగా నిలువ పెట్టారు. ఇప్పుడు యూదా సమాజము పౌలుని ఏదో రకంగా చంపడానికి ఆ 25, 26 అధ్యాయాల్లో వారు చేసిన ప్రయత్నాలు 24 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. 3 అధ్యాయాల్లో పౌలును చంపడానికి, పౌలు పరిచర్య ఆపడానికి వారు చేసిన ప్రయత్నాలు మనకి కనబడతాయి. అందులో ఒక అద్భుతమైన సన్నివేశం మనకు కనబడతా ఉంది. అపోస్తుల కార్యాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు 25వ అధ్యాయం 13వ వచనం, కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తును కుశల ప్రచులను అడుగుటకు కైసరకు వచ్చిరి. ఎవరు వచ్చారట? రాజైన అగ్రిప్ప, బెర్నికేయు, బెర్నియాస్ అనే పదం కూడా వాడి ఉంది, బెర్నికై అనే పేరు కూడా ఉంది. తెలుగులో బెర్నికేయి అనే పేరు మీరు ఎన్నిసార్లు చదువు ఉంటారు? చాలాసార్లు కదా.
ఎందుకు మగోడా స్త్రీయా? ఆ బెన్నికై రాజు అయిన అగ్రిప్పతో ఉన్నటువంటి బెన్నికై ఎవరు? ఎందుకని ఎవరైనా చెప్పగలరా? ఎవరు అంటే ఆమె స్త్రీ. ఎవరు చెప్పండి? ఆమె స్త్రీ. ఎవరు అంటే అగ్రిప్ప 1, హేరోదు వంశములో అగ్రిప్ప 1 రాజుగారి యొక్క కుమార్తె. ఆమె తన మేనమామను వివాహం చేసుకుంది. అతను చనిపోయాడు. తర్వాత తన సహోదరుడైన అగ్రిప్ప 2తో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని, అంటే సొంత సహోదరుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుని రాజుగా రాణిగా తన జీవితాన్ని కొనసాగించింది అని యూదుల చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. ఈమెను గురించి ఈరోజు మనం ఎందుకు ధ్యానము చేయాలి అంటే, పరిశుద్ధాత్ముడు సంఘ చరిత్రలో ఆమె పేరును లిఖించాడు. జాగ్రత్తగా ఈ సన్నివేశాన్ని మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. పౌలు యొక్క పరిచర్యలో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులలో ఈరోజు బెర్నికై అనే స్త్రీ, రాజవంశానికి చెందిన ఈ రాణి మనకి కనబడుతూ ఉంది. ఈమె రాణిగా ఉంది, రాజవంశానికి చెందింది. కానీ తన వ్యక్తిగత జీవితం పనికి మాలిన జీవితముగా, వావి వరసలు లేని భ్రష్టత్వములో ఉన్న స్త్రీగా ఆమె కనబడుతూ ఉంది. ఈ విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఎందుకు వ్రాయించాడో జాగ్రత్తగా మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. అదే 25వ అధ్యాయంలో పౌలు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నాడు. పౌలును శిక్షించడానికి యూదా సమాజము ఈ రాజైన అగ్రిప్ప దగ్గరకు తీసుకొని రాబడ్డాడు. ఎవరి దగ్గరికి? న్యాయాధిపతుల స్థానములోనికి పౌలు దోషిగా తీసుకొని రాబడ్డాడు. చాలా జాగ్రత్తగా ఈ సన్నివేశాన్ని మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగింది అంటే, పౌలును ఆనాటి రోమా సామ్రాజ్యంలో ఉన్న రాణువ వారు, యూదా మత నాయకులు, యూదా మత పెద్దలు ఇతన్ని బంధించి, సంకెళ్లతో బంధించి ఒక స్థానానికి తీసుకొని వచ్చారు. అదే 25వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. 23వ వచనంలో మనం చదువుదాము. ఏమనుందంటే, మరనాడు అగ్రిప్పయు బెర్నికేయు మహా ఆడంబరముతో వచ్చి. లూకా ఈ సన్నివేశాన్ని ఏ రీతిగా చిత్రీకరిస్తున్నాడో జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. వాస్తవానికి పౌలు న్యాయం కొరకు రాజుగారి దగ్గరకు తీసుకొని రాబడ్డాడు. న్యాయస్థానము దగ్గరికి పౌలు తీసుకొని రాబడినప్పుడు న్యాయము చేసే వ్యక్తులు ఎలా రావాలి, న్యాయాధిపతిగా ఉన్న ఆ రాజు ఎలా రావాలో మనందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎలా వచ్చారు అన్నప్పుడు అక్కడ ఒక సన్నివేశం మనకు కనబడతా ఉంది. మహా ఆడంబరముగా. ఎవరో? రాజు అయిన అగ్రిప్ప ఈ బెర్నికై ఎలాగొచ్చారంట? ఆడంబరముగా వచ్చారట. ఆడంబరంగా ఎక్కడికి వెళ్తాం మనం? పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో వెళ్తాం. అంతేగాని తగు తీర్చడానికి ఎవరో ఆడంబరముగా వెళ్ళరు. ఎందుకు ఈ విషయాన్ని మనం పరిశీలన చేయాలి అంటే, దేవుని పిల్లలుగా ఒక అద్భుతమైన సత్యం ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏమిటి అంటే, ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులు అంటే తెలుసా మీకు? సహస్రాధిపతులు అంటే అధిపతి కంటే పెద్దోడు అనమాట. జాగ్రత్త మీకు అర్థం కావడానికి, ఒక మండలానికి ఎంఆర్ఓ ఉంటారు. ఎవరంటారు చెప్పండి? మండలానికి ఎంఆర్ఓ ఉంటాడు. మండలం తర్వాత ఏంటి? ఎంఆర్ఓ కంటే పై స్థానం ఏంటి తెలుసా? ఆర్డిఓ. ఎవరు చెప్పండి? సహస్రాధిపతులు అంటే ఎవరంటే ఆర్డిఓ, ఎంఆర్ఓ స్థానము. కానీ ఇక్కడ మనము క్షమించాలి, అధిపతి అంటే ఎంఆర్ఓ స్థానము, ఆర్డిఓ అంటే సహస్రాధిపతి అంటే ఎంఆర్ఓ కంటే పెద్దోడు, తన స్థాయి పెద్దదనమాట. రోమా సామ్రాజ్యములో అధిపతులు, సహస్రాధిపతులు, రాజులు, చక్రవర్తి, అది వాళ్ళ యొక్క సిస్టమ్. ఈ రోమన్ సిస్టములో అధిపతులు, సహస్రాధిపతులు, రాజు, మహా
చక్రవర్తి. ఇక్కడ సహస్రాధిపతులు అందరూ వచ్చారంట. అంటే మీరు జాగ్రత్తగా యోదయ ప్రాంతంలో, యోదయ దేశంలో ఉన్న ఆ జిల్లా నాయకులందరూ వచ్చారు. దేనికోసం వచ్చారు? పౌలుకి తగు తీర్చడానికి వచ్చారు. జిల్లా నాయకులు వచ్చారు. జాగ్రత్తగా మాటలు మనం చదవాలి. ఆ పట్టణపు ప్రముఖులు కూడా వచ్చారు. అయోదయ పట్టణములో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఆ స్థానమందు ప్రవేశించినప్పుడు పేస్తూ ఆజ్ఞాపించగా పౌలు ఆ సంఖ్యలతో బంధించి తీసుకొని రాబడ్డాడు. ఆ రాజు ప్రక్కన ఎవరున్నారంటే బెర్నికై ఉంది. జాగ్రత్తగా ఈ సన్నివేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అపొస్తలుల కార్యం 25వ అధ్యాయములో 23వ వచనములో రాయబడిన మహా ఆడంబరం అనే మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఇంగ్లీషులో విత్ గ్రేట్ పంప్ అనే పదం వాడబడింది. మహా ఆడంబరం అంటే రాజైన అగ్రిప్ప అలాగే బెర్నేయి ఇద్దరు కూడా పౌలు ముందు ఏం ప్రదర్శించారంటే ఆడంబరమును ప్రదర్శించారు. ఆడంబరం అంటే విలాసవంతమైన వస్త్రాలు, బంగారముతో నేయబడిన వస్త్రాలు, వజ్రాలు, వైఢూర్యములు, అద్భుతమైన రీతిలో తయారు చేయబడిన కిరీటాలు ధరించి ఒక ఫంక్షన్కు లేకపోతే ఒక దేశానికి పర్యటన చేసినప్పుడు వారి యొక్క గొప్పతనాన్ని చూపించడానికి ఎంత ఆడంబరముగా తయారవుతారో అంత ఆడంబరముగా తయారై పౌలుకు తీర్పు తీర్చడానికి వచ్చారు. అంటే బెర్నేయి చూసినప్పుడు లేకపోతే అగ్రిప్పాను చూసినప్పుడు, బెర్నేయిని చూసినప్పుడు అందరికీ మిరిముట్లు గొలిపేటట్లుగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది చెప్పండి? అందరికీ మిరిముట్లు గొలిపేటట్లుగా ఆమె వస్త్రధారణ ఉంది. లోక దాన్ని నొక్కి ఒక్క నుంచి వ్రాసాడు. మిరిముట్లు గొలిపే బట్టలు వేసుకుని, డ్రెస్ వేసుకుని తయారై ఎక్కడికి వచ్చింది? తీర్పు చెప్పడానికి వచ్చింది. అసలు ఆమె ఎలాంటిది, ఆమె చరిత్ర ఎంత హీనమైనదో మనం జాగ్రత్తగా చూసినప్పుడు యూదా చరిత్రకారుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా ఫ్లేవియస్ జోసెఫస్ యూదా చరిత్రకారుడు ద యాంటిక్విటీస్ ఆఫ్ జూయిష్ అని చరిత్రలో, యూదుల చరిత్రలో ఈమె గురించి చాలా ఘోరంగా వ్రాసాడు. ఆమె జీవితం ఎంత పనికిమాలినదో ఆ యూదుల చరిత్రలో కనబడతారు. ఆమె జీవితము పనికిమాలినది, కానీ ఆమె వస్త్రధారణ ఎలా ఉంది చెప్పండి? మహా ఆడంబరముగా ఉంది. గమనించాలి, దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఎందుకు లోక ఆ స్త్రీని అంత నొక్కి ఒక్క నుంచి ఆ సందర్భాన్ని వ్రాసాడు అని మనం ఆలోచన చేసినప్పుడు పౌలు తన జీవితాన్ని చూసినప్పుడు పౌలు వస్త్రధారణ చాలా సింపుల్గా ఉంది. ఆ పౌలు ఎలాగన్నాడంటే బంధించబడి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దోషిగా ఉన్నాడు. దోషిగా ఉన్న పౌలు ఆ దోషము కలిగిన స్త్రీ ఏం చేయడానికి వచ్చింది? న్యాయము తీర్చడానికి. నిర్దోషి అయిన పౌలు దోషిగా నిలవబెట్టబడ్డాడు. ఆ దోషము కలిగిన స్త్రీ ఏమి చెప్పడానికి వచ్చింది? తీర్పు చెప్పడానికి వచ్చింది. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా ఏ దోషము లేకపోయినా అనేక దోషాలు కలిగిన వ్యక్తులు మన మీద తీర్పరులుగా వస్తారు, మన మీద న్యాయాధిపతులుగా వస్తారు, మనల్ని ఖైదు చేసేవారిగా, మనల్ని ఇబ్బంది పెట్టేవారిగా వారి అధికార స్థితిగతులను ఉపయోగములో పెట్టి అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ సందర్భం నొక్కి ఒక్క నుంచి లోక వ్రాస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆ చరిత్రలోని అద్భుతమైన విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు బెర్నియా అగ్రిప్ప ఎవరు అంటే రాజవంశానికి చెందినవారు. రాజు అనేవాడు తీర్పు తీర్చడానికి వచ్చే సందర్భం ఎలా ఉంటుందో చరిత్రలో అనేక రకాల సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరూ పౌలు దగ్గర వారు ఆడంబరాన్ని చూపించడానికి ప్రదర్శించినట్లుగా లేఖన భాగంలో మనకు కనబడతా ఉంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇలాగ మన మీద ఆడంబరాన్ని ప్రదర్శించి మనలను అవమానపరిచే పరిస్థితులు కూడా మన జీవితంలో
ఎదురవుతాయి. అలాగ ఎదురైనప్పుడు మనం ఏ రీతిగా నడుచుకోవాలో పౌలు ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా ఈ బెర్నికై జీవితం ఎంతో అనైతికమైనది అని రోమా కవి, ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన పేరు మనం ఆలోచన చేసినప్పుడు జోవియల్ అనే రోమా సామ్రాజ్యానికి చెందిన ఒక కవి. అంటే మనకి సోక్రటీస్ ఎలాంటి తత్వవేత్తగా ఉన్నాడో అలాగే రోమన్ కాలములో రోమీల చరిత్రలో జోవియల్ అనేవాడు చాలా తత్వవేత్తగా మంచి కవితలు రాసేవాడిగా ఉన్నాడు. ఆయన ఈ బెర్నికై గురించి చాలా ఘోరంగా వివరించాడు. ఆమె పాపపు జీవితంలో ఉంది, పాపపు ఊబిలో ఉంది. పాపపు జీవితంలో ఉన్న స్త్రీ ఒక మాటలో చెప్పాలంటే పాపము చేయని పౌలుకు తీర్పు తీర్చడానికి ఎలాగొచ్చింది? ఆడంబరముగా వచ్చింది. ఈ సన్నివేశాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఆమె జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ఆమె ఆ వంశాన్ని అంటే ఆమె భౌతికముగా న్యాయాధిపతిగా ఉంది, ఆమె భౌతికముగా రాణిగా ఉంది, కానీ ఆమె ఆత్మీయ స్థితి కుళ్ళిపోయి ఉంది. ఆమె ఆత్మీయ స్థితి చెడిపోయి ఉంది. చెడిపోయి ఆత్మీయ స్థితిలో ఉన్న ఆమె దేనికి వచ్చిందంటే తీర్పు తీర్చడానికి వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది? భౌతికమైన ఆడంబరాన్ని బట్టి, భౌతికమైన రాజవంశాన్ని బట్టి ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. లేఖనం మనకి అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ఇందులో మనం నేర్చుకోవలసిన ఆత్మీయమైన సత్యము ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు చాలా విలువైన మాటలు వ్రాశాడు. పెర్నికే అనే పదాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు రెండు పదాల కలయిక ఆమె పేరుగా అభివర్ణించబడింది. ఆమె పేరులో ఉన్న దాని భావాన్ని, ఆ డెఫినేషన్ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఫెరో అనే పదము, మరొకటి నికే అనే ఈ రెండు పదాల కలయికతో ఆమె పేరు ఉద్భవించింది. దాని అర్థం ఏమిటి అంటే ఫెరో అనగా మోయుట, నీకే అనగా విజయం. అంటే బెర్నికై అనే మాటకు అర్థము విజయాన్ని మోసేది అని అర్థం. ఏం మోసేదట? విజయాన్ని. పేరు ఎంత బాగుందో చూడండి. పేరు చాలా అద్భుతంగా ఉంది. విజయాన్ని మోసే స్త్రీగా ఉంది, కానీ ఆమె జీవితంలో అంతా పాపపంకిలమైన బ్రతుకే. సమాజానికి ఏ పాఠము నేర్పించాలని ఆమె రాణిగా అయ్యిందో చరిత్ర మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంది. అలాంటి పాపభూయిష్టమైన జీవితాన్ని కలిగిన ఆమె అక్కడ సన్నివేశంలో ఎలా వచ్చింది అంటే తన ఆడంబరాన్ని ప్రదర్శించడానికి వచ్చినట్లుగా లేఖనం మనకు నేర్పిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాన్ని మనం ఆలోచన చెయ్యాలి అంటే దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో మనము ఎలాంటి విధానముగా దేవుని కొరకు జీవించాలో బెర్నికై యొక్క జీవితాన్ని, పౌలు జీవితంలో సంభవించిన పరిస్థితిని కూలంకుషముగా లూకా గారు వ్రాస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆ మాటలను మనము ఆలోచన చేసినప్పుడు బెర్నికై యొక్క పేరులో సంపూర్ణ భావాన్ని మనము పరిశీలన చేసినప్పుడు వాక్యానుసారముగా ఆమె జీవితంలో పేరైతే విజయాన్ని మోసింది, కానీ ఆమె జీవితంలో అంత అపజయమే ఉంది. ఆమె జీవితంలో అశాస్త్రీయమైన జీవితమే ఉంది, కానీ ఆమె జీవితంలో పేరుకు తగ్గ జీవితము లేనే లేదు. పేరుకు తగ్గ జీవితం లేనే లేదు. నేటి దినాల్లో చాలా మంది మంచి పేరు పెట్టుకోవాలని ఆశపడతారు, కానీ వారి జీవితాల్లో పేరుకు తగ్గ జీవితం లేదు. నిన్న నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఎమర్జెన్సీ, నాకు ఫోన్ కాల్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన దైవజనుడు, యాక్సిడెంట్ అయ్యింది. 16 లక్షల విలువైన కార్ యాక్సిడెంట్ అయింది. ఎమర్జెన్సీలో పెట్టారు. నేను పలకరించడానికి నా స్నేహితులు ఫోన్ చేస్తే వెళ్ళాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తుందంటే, వెళితే తన భార్య ఉంది ఐసీయూలో. నన్ను చూసింది, బ్రదర్ బాగున్నారా అంటే బాగున్నానమ్మా తెలిసింది. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళినప్పుడు 1 గంటన్నర టైం పట్టింది. లోపలికి నేను వెళ్ళినప్పుడు ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు
ఆ వ్యక్తి చాలా మరి ఇంచుమించు ఈ పక్కన 4 రిబ్స్ విరిగిపోయాయి. ఒళ్ళంతా చాలా భయంకరమైన దెబ్బలు తగిలాయి. ఇంచుమించు ఒక 10 నుంచి 15 ఫ్రాక్చర్స్ పడ్డాయట. టోటల్గా 10 నుంచి 15 ఫ్రాక్చర్స్ పడ్డాయి. ఆరోగ్యశ్రీ అప్లికబుల్ కాదు అన్నారు. స్పాట్లో 4 లక్షలు కట్టారు. ఇంకొక 6 లక్షల కొరకు భార్య సిద్ధం చేస్తూ ఉంది. నన్ను చూసి అన్నాడు, తమ్ముడు నీ ఫోన్ ఎత్తలేకపోయినా నన్ను క్షమించు, మరి నేను నీకు చేసిన అన్యాయానికి ఇది శిక్ష అన్నాడు. నవ్వుతా నేను పలకరించడానికి వెళ్ళాను. నీకు చేసిన అన్యాయానికి ఇది శిక్ష అన్నాడు. నేను అన్నాను, అదేంటన్నా మాట అంటున్నావు నువ్వు అంటే, లేదు తమ్ముడు, దేవుడు టైం చూసి కొడతాడు. ఏం చూసి కొడతాడు? దేవుడు టైం చూసి కొడతాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ వ్యక్తి పేరు చెప్పట్లేదు, చెప్తే మీకు అర్థమైపోద్ది. ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రాజెక్ట్ ఇప్పింతానని నా దగ్గర 50,000 తీసుకున్నాడు. ఎంత? 50,000 తీసుకున్నాడు. నాతో పాటు చాలామంది దగ్గర తీసుకున్నాడు అంటే నాకు తెలియదు. చాలా ఆత్మీయ దైవజనుడు. ఒక మంచి కారు ఉంది, మంచి మందిరం ఉంది, తను వేసుకునే డ్రెస్సులు కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. విలాసవంతమైన జీవితం. తీసుకుని పేపర్స్ అన్నాడు, అన్నీ చేశాను. చేసిన తర్వాత అలాగన్నాడు ఇలాగన్నాడు. సంవత్సరాలు గడిపోతున్నాయి. ఆ డబ్బులు నేను అప్పు చేసి తెచ్చి ప్రతి నెల నేను ఏం కట్టి వడ్డీ 3 నెలలు అయిపోద్ది నీకు, నువ్వు చక్కగా అనేక మందికి భోజనం పెట్టొచ్చు అని చెప్పినప్పుడు ప్రతి నెల వడ్డీ కడతా ఉన్నాను. అలా జరిగింది. ఫోన్ చేస్తే నీ దిక్కున్న అక్కడ చెప్పుడు, నేను రూపాయి ఏమను, ఏం చేస్తావో చెయ్యి. నేనమ్మా యాక్చువల్గా అకౌంట్లో వేసాను ఆ డబ్బులు, దానికి మనకి ఎడిషనల్ ప్రూఫ్ ఉంది. కానీ నేను అన్నాను, అన్నయ్య నేను కష్టపడి అప్పు చేసి తెచ్చాను, నీ ఇష్టం ఎత్తేయి లేకపోతే లేదు, ఎందుకంటే నా జీవితంలో ఎన్నో లక్షలు పోగొట్టుకున్నాను, పెద్ద విశేషం ఏమి కాదు. కరెక్ట్గా 2 సంవత్సరాల 8 నెలలు నిన్న అతనికి యాక్సిడెంట్ అయ్యి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మన అహం, మన అధికారం, మన రూపం, మన స్థాయి చూసి మనం అనుకుంటాము నన్ను ఎవడు ఏమి చేయలేడు. న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన కొట్టడం ప్రారంభిస్తే లెక్కెట్టుకోవడానికి ఎముకలు కూడా కనబడవు. లెక్కెట్టుకోవడానికి ఎముకలు కూడా కనబడవు. ఎవరితోనన్నా మనం గేమ్ ఆడొచ్చు, కానీ దేవునితో గేము. ఒక సేవకుడి స్థానంలో ఉండి, ఒక సంఘ నాయకుడి స్థానంలో ఉండి, నువ్వు సేవకుడు అయినా విశ్వాసమైనా దేవుడు కొడితే దెమ్మదిరికి ఏం కనపడాలంట? ఏదైనా కనపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాండి? పెన్నికై జీవితం ఎలాంటిది అంటే శాపగ్రస్తమైన జీవితం, పాపభంకిలమైన జీవితం. కానీ తను అనుకుంటుంది, నేను పాపిని కాదు, రాజుగారి వంశం నుండి వచ్చాను, నేను రాణిని, రాజవంశం నుంచి వచ్చాను నేను. కాబట్టి పౌలు జీవితం ఎంత అని ఒక అధికారి స్థానంలో అహంతో వచ్చింది. చరిత్ర నేర్పుతున్న పాఠం దేవుని పిల్లలుగా. మన అహం మన జీవితాల్లో గొప్పగా కనిపించవచ్చు, మన అధికారం మన జీవితంలో గొప్పగా కనిపించవచ్చు. మనకున్న ధనమో అధికారమో బ్యాక్గ్రౌండో ఏదో గొప్పగా కనిపించవచ్చు, కానీ అవతలోడికి ఏమీ లేకపోవచ్చు, నాలాంటోడికి. కానీ దేవుడు కొడితే మన జీవితాలు ఎలాగుంటాయి? అస్తవ్యస్తంగా ఉంటాయి. దాదాపుగా 15 లక్షలు ఇప్పుడు ఖర్చు అయింది. ఇంకా 3 ఆపరేషన్లు జరగాలి. ఇప్పుడు 2 ఆపరేషన్లు జరిగాయి, ఇంకా 3 ఆపరేషన్లు జరగాలి. నువ్వెంత మోసం చేసావో దానికి 100 రెట్లు నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, పేరుకు తగ్గ జీవితం. ఏమిటి నీ పేరు? క్రైస్తవుడు. ఏమిటి నీ పేరు? క్రైస్తవురాలు. క్రైస్తవుడు అనగా క్రీస్తును వెంబడించేవాడు అని అర్థం. క్రైస్తవుడు అంటే అర్థం చెప్పాలి. మనందరి పేరేంటి చెప్పండి? క్రైస్తవుడు. పేరుకు తగ్గ జీవితం మనకు లేకపోతే, పేరుకు తగ్గ బ్రతుకు మనకు లేకపోతే, చరిత్రలో పెన్నికే వలె చరిత్రహీనులుగా మనం కూడా మిగిలి పోతాము. బెన్నికి పేరుకు తగ్గ జీవితం లేదు, చరిత్రహీనురాలుగా మిగిలిపోయింది, శాపగ్రస్తమైన వ్యక్తిగా మిగిలిపోయింది. ఎందుకు ఈ విషయం నేను మీకు చెబుతూ ఉన్నానంటే, పౌలు తన జీవిత ప్రయాణంలో అనేక వ్యక్తుల జీవితాలను మనకి చూపిస్తూ ఉన్నాడు. అలాంటి పరిధిలో బెన్నికై మనకి కనబడతా ఉంది. ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏమిటి అంటే,
ఆ మాట మరలా చదువుదామా? 23వ వచనం చదవరా? 23వ వచనం. మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మంది ప్రముఖులతోనూ అధికార మందిరములోనికి ఏం చేసిందట? ప్రవేశించెను. అధికార మందిరం. ఏ మందిరం అది? అధికార మందిరం. కేవలం అధికారులు మాత్రమే ఉండే స్థలం. జాగ్రత్త గమనించాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకు అవకాశాలు ఇస్తాడు, అధికారం ఇస్తాడు, మంచి స్థానం ఇస్తాడు. ఎందుకో తెలుసా? అప్పటికైనా తన స్థితి అర్థం చేసుకుని వారిలో మార్పు వస్తుంది అని. తను అనుకుంది, నేను అధికారిని, అధికారి మందిరంలోనికి వచ్చాను, నేను చాలా ఆడంబరం కలిగిన వ్యక్తిని అని అనుకుంది. కానీ తర్వాత జరిగే పరిణామసావాలు తనకి ఏమాత్రము అర్థము కాలేదు. అధికార మందిరం, అధికార స్థానం, డబ్బు ఏది మన జీవితాల్లో స్థిరమైన కార్యాన్ని చాలవు అని లేఖనము చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా మనం జాగ్రత్తగా ఆలోచన చేయబడాలి. అధికార మందిరం తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ద ప్లేస్ ఆఫ్ హియరింగ్ అనే పదం వాడబడింది. ఆ మాటకు అర్థము ఏమిటి అంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే వినే స్థలము. ఏ స్థలం అది? వినే స్థలము. అంటే ఇప్పుడు వారిద్దరు కూడా, రాజుగా రాణిగా వచ్చిన వారిద్దరూ పౌలు చెప్పే ప్రసంగాన్ని వినడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? పౌలు చెప్పే ప్రసంగాన్ని అంతకుముందు 24వ అధ్యాయంలో ఒకటి చెప్పాడు పౌలు. ఏం చెప్పాడు? ప్రసంగాన్ని చెప్పాడు. ఇప్పుడు 25వ అధ్యాయంలో అధికార మందిరములో అధికార స్థానములో ఉన్న వీళ్లకు బదులు ఎవరు మాట్లాడబోతూ ఉన్నారు అంటే, పౌలు తన ప్రసంగాన్ని చేయబోతా ఉన్నాడు. ఎలాంటి వారి మధ్య అంటే, ఆడంబరము కలిగి విలువలేని జీవితాలు కలిగిన వారి మధ్య పౌలు ప్రసంగం చేయబోతా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారు ఆడంబరం కలిగి ఉన్నారు, అధికార స్థలానికి వచ్చారు. అక్కడికి పౌలు వారికి ఏం చేయబోతూ ఉన్నాడంటే ప్రసంగాన్ని చేయబోతూ ఉన్నాడు. ఇది ఆత్మీయ భావాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు వాస్తవంగా వాళ్ళు వినోదం చూడడానికి వచ్చారు. ఏం చూడడానికి వచ్చారు చెప్పండి? 24వ అధ్యాయము 25వ అధ్యాయం చదివితే మీకు అర్థం అవుతుంది. వాళ్ళు ఏం చూడడానికి వచ్చారంటే, యూదులు పౌలు మీద నేరారోపణ చేసి పౌలు తిడతా ఉంటే, ఎవరైనా తిడతా ఉంటే మనకేంటి చెప్పండి? మాట్లాడలేదండి, వినోదం. ఎవరైనా తిట్టుకుంటున్నారు అనుకోండి, అలా తిట్టింది ఆవిడ, మరి ఈవిడ ఏం తిట్టింది? ఈవిడ ఎలా తిట్టిందా? ఆవిడ అలా తిట్టుకుంటుంటే తప్పు అని చెప్పడం మానేసి, కొట్టుకుంటుంటే తప్పు అని చెప్పడం మానేసి ఏం చేస్తాం? వినోదము చూస్తాం. అవసరమైతే ఈ మధ్యన సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి రికార్డింగ్ కూడా చేస్తున్నారు చాలామంది. గమనించాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. న్యాయస్థానములో న్యాయాధిపతులుగా ఉన్న వాళ్ళు వినోదం చూడడానికి వచ్చారు, కానీ న్యాయము తీర్చడానికి రాలేదు. బెర్నికైని గురించి ఈ సందర్భం మనకు కనబడుతుంది. తర్వాత తన జీవితం ఎంత శాపగ్రస్తంగా మారిపోయిందో, ఎంత హీనమైన చావు చచ్చిందో అది 2వ పార్ట్లో మనం చూస్తాము. కానీ ఈ మొదటి భాగంలో మనకు అర్థం కావాలి. ఒకవేళ మనకు అధికారం ఉన్నా, దేవుడు మనకు అర్థం కాకపోయినా, దేవుని సన్నిధి విలువ మనకు అర్థం కాకపోయినా, దేవుని సన్నిధిని చులకన చేయకూడదు. వినోదం కోసం నువ్వు మందిరానికి రాకూడదు. వినోదం కోసం నువ్వు ఆనందపడడానికి ఇది వినోద స్థలము కాదు, ఆడడానికి ఇది ఆడిటోరియము, ప్లే గ్రౌండ్ కాదు. దేవుని సన్నిధి అంటే నువ్వు ఆడుకోవడానికి, నవ్వడానికి, జోకులేయడానికి, పక్కోల్ని గోకడానికి ఇది వినోదశాల కానే, ఇది దేవుని సన్నిధి. ఇది దేవుని సన్నిధి. వాళ్ళు వినోదం చూడడానికి వచ్చారు, కానీ అక్కడ జరిగిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా వినే స్థలం అది. మందిరం అంటే వినే స్థలము. ఏం వినే స్థలము? దేవుని వాక్యము వినే స్థలము. ద ప్లేస్ ఆఫ్ హియరింగ్. ఏ సన్నిధిలో మనం ఉన్నామో తెలుసా? దేవుని మాటను వినే స్థలములో మనం ఉన్నాం. వినేవారిగా ఉండాలి తప్ప మాట్లాడేవారిగా మనం
ఉండకూడదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ చరిత్రలో ఒక అద్భుతమైన లోతైన సత్యం మనకు కనబడతా ఉంది. వినోద స్థలముగా ఆ న్యాయస్థానాన్ని ఎలా మార్చారు వాళ్ళు? వినోద స్థలంగా మార్చి ఆడంబరముగా తయారై వచ్చారు. వాస్తవానికి అదే స్థలము న్యాయ తీర్పు జరిగే స్థలము. దాన్ని ఎలా మార్చారు వీళ్ళు? వినోద స్థలంగా సహస్రాధిపతులను, పట్టణ నాయకులను, పెద్దల్ని అందరినీ పిలిపించి వీళ్ళు ఆడంబరముగా తయారై వచ్చారు. ఈ సన్నివేశాన్ని లూకా గారు ఎందుకు వ్రాశాడు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, దేవుని సన్నిధిని మనము ఎలా కొలుస్తున్నామో, దేవుని స్థానాన్ని మనము ఎలాంటి విలువలు కూడినటువంటి పరిస్థితిని ఇవ్వగలుగుతున్నామో లేఖనం చాలా అద్భుతంగా వ్రాయబడింది. దైవ జనాంగమా, దేవుని సన్నిధిని వినోదపు స్థలముగా మనము చేస్తే దానికి తగిన మూల్యం మనమే చెల్లించుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఇవ్వాలి అని లేఖనం మనకి బోధిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో ఆ రీతిగా ఉండవలసిన విధానం మనం ఉండకపోతే దేవుడు దానికి తగిన తీర్పు తీరుస్తాడు. బెన్నికైకి ఎలాంటి తీర్పు తీర్చబడిందో చరిత్రలో ఆమె జీవితం సువర్ణాక్షరాలతో వ్రాయబడింది. తీర్పు తీర్చవలసిన స్త్రీ రాణి స్థానంలో ఉన్న ఆమె చేసినటువంటి విధానము చరిత్ర మనకు అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. కొంతమంది ఆడంబరాలకు వెళ్ళి వారి జీవితాలను నాశనము చేసుకుంటారు. కొంతమంది ఆడంబరాలకు వెళ్ళి విలువైన వారి జీవితాలను విలువ లేకుండా చేసుకుంటారు. ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 16వ శతాబ్దంలో స్వీడన్ దేశానికి చెందిన రాజు ఒక అద్భుతమైన ఓడను తయారు చేశాడు. ఎప్పుడు? 16వ శతాబ్దంలో స్వీడన్ దేశానికి చెందిన రాజు తన ఏ దేశంలో లేని ఒక ఓడను తయారు చేశాడు. దేంతో తయారు చేశాడంటే బంగారము, వెండితో తయారు చేశాడు. ఓడ తయారు చేయడానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారంగా తయారు చేయకపోతే అది ఏమవుతుందంటే చెప్పాలి, మునిగిపోతుంది. ఓడ తయారు చేసేటప్పుడు అడుగు భాగం బరువుగా ఉండాలి, పై భాగము తేలికగా. అది ఓడను తయారు చేసే యొక్క లెక్కలు విధానం. నోవహు ఓడకు కూడా లెక్కలు ఉన్నాయి కదా, ఆ లెక్కల ప్రకారంగా ఓడను తయారు చేయాలి. కానీ రాజుగారు సంతోషపడతాడు, రాజుగారు గొప్పగా అనుకుంటాడని వీళ్ళు ఏం చేశారంటే పైన, అంటే ఆ ఓడ పైన వెండితో చేయబడిన ఫిరంగులు మనకు తెలుసు కదా. ఫిరంగి ఎప్పుడు చూడలేదా? మన రాజమండ్రిలో కూడా ఒకటి ఉండేదేమో బొమ్మ ఫిరంగు. ఎడ్లు బండిలాగా ఉండి పొడుగ్గా గొట్ట ఉంటుంది, ఫిరంగే కదా బాగోరది. ఎడ్లు బండిలాగా ఉండి దాన్ని ఫిరంగులు అంటారు. దాంట్లో బాంబు వేసి కొట్టేవారు అనమాట. ఈ స్వీడన్ దేశపు రాజు వెండి ఫిరంగులు తయారు చేశాడట. ఏ ఫిరంగి? వాస్తవంగా ఫిరంగే చాలా బరువుగా ఉంటుంది, ఆ చక్రాలు చాలా బరువుగా ఉంటాయి. ఎందుకు? ఈ బాంబు ఫోర్స్కి కరెక్ట్గా షూటింగ్ జరగాలంటే ఫిరంగి చాలా బరువుగా వెండి ఫిరంగులు తయారు చేశారు స్వీడన్ రాజు. ఇప్పుడు ఆ ఓడరేవులో అది ఓపెనింగ్ డే అనమాట. తన స్నేహితుల్ని, ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ తీసుకొచ్చాడంట. ఇదిగో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుతమైన ఓడను మేము తయారు చేసాము, బంగారముతో వెండితో దాన్ని మేము తయారు చేశాము అని గొప్పగా ప్రకటన చేసి 1602వ సంవత్సరంలో అది 1628 ఆగస్టు 10వ తారీఖున అది ఓపెన్ చేశారు. ఓడ రేవులో రాజుగారు రిబ్బన్ కట్ చేశాడు. అలా ఒక్క 10 నిమిషాలు ప్రయాణం చేసింది వాడంతే. ఈ లోపల గాలి వచ్చింది. ఏమొచ్చింది? సముద్రం మీదకి ఏమొస్తాయి? గాలి వచ్చింది. ఓడరేవు దాటకుండానే మునిగిపోయింది. అంత ఆడంబరంగా ఓపెన్ అయ్యింది. బంగారంతో వెండితో చేయబడిన ఆ ఓడ, అంత ఆడంబరాలుగా చేయబడిన ఆ ఓడ కనీసం ఓడరేవు దాటకుండా పరువేమైపోయింది? సముద్రంలో కలిసిపోయింది.
ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఓడను తయారు చేసే విధానములు వాళ్ళు ఏం చేశారు, పైకప్పు చాలా బరువుగా తయారు చేసి కింద దాన్ని తేలిక చేశారు. ఆ గాలి ఇసురికి అది తట్టుకోలేక ఓడ మునిగిపోయింది. ఇది చరిత్ర నేర్పిస్తున్న పాఠం. అంటే ఆడంబరంగా పైకి ఆడంబరాన్ని ఎవరైతే కనపరుస్తారో దేవుని సన్నిధిలో, వారు ఎలాంటి అనుభవం గుండా వెళతారో పౌలు బెర్నికై జీవితాన్ని లూకా గారు మనకు రాస్తూ ఉన్నాడు. పౌలు అప్పటికే 500 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన పౌలు ఆ ఆస్తిని విడిచిపెట్టి దేవుని కొరకు ఎలా మారిపోయాడు అంటే దరిద్రుడిగా మారిపోయి ఎక్కడున్నాడు, ఆడిటోరియంలో కదా. ఏంటది ఆడిటోరియం అంటే అధికార మందిరములో ఉన్నాడు. ఏమీ లేనివాడిగా ఉన్నాడు, అన్ని విడిచిపెట్టి సామాన్యుడిగా ఉన్నాడు. కానీ బెన్నికై ఎలా తయారొచ్చి వచ్చింది, గొప్ప ఆడంబరంగా తయారై వచ్చింది. గమనించాలి, అది వినే స్థలము, న్యాయము జరగవలసిన స్థానం, అది పవిత్రతగా ఉండవలసిన స్థానం, అది యథార్థతను చూపించవలసిన స్థానం, అది ఆ స్థానములో దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధిలో ఆడంబరాలకు తావు లేదు. అందుకే ప్రభు అన్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. కాబట్టి దేవుని పిల్లలుగా మనకు అర్థం కావాలి, దేవుని సన్నిధి అంటే ద ప్లేస్ ఆఫ్ హియరింగ్, వినే స్థలము. వినేవారిగా మనం ఉండాలి. పౌలు సంఖ్యలతోనే ఉన్నాడు, పౌలు సామాన్యమైన వస్త్రాలు ధరించే ఉన్నాడు. కానీ మీరు గమనించాలి, ఆ 26వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఒకసారి చదవండి ఆ మాట. అంతటా రాజును అధిపతియును వారితో కూడా కూర్చుండి వారు లేచి అవతలకు పోయి, ఈ మనుష్యుడు మరణముకైనను బంధకములకైనను తగిన ఏమీ అంటే ఇతను బంధించడానికి కూడా మనము అర్హులము. ఆడంబరం అంతా ఏమైపోయింది, ఆడంబరం అంతా ఏమైపోయింది. ఎంత ఆడంబరంగా వచ్చారో ఈరోజు పౌలు సంగతే తేల్చేద్దాం. ఈరోజు పౌలు సంగతి తేల్చేద్దాం, పౌలుకి శిక్షించేద్దాం, అవసరమైతే పౌలుకి మరణ శిక్ష అప్పగిందాం. యూదా చరిత్రలో యూదులందరూ, అధికారులందరూ, రాజులందరూ ఏకమై వచ్చారు. ఏంటంటే పౌలును మరణానికి అప్పగించాలి. ఆడంబరంగా వచ్చారు, అధికారులందరూ వచ్చారు, న్యాయాధిపతులందరూ వచ్చారు. పౌలును మరణానికి అప్పగించాలి, పౌలును సిగ్గుపరచాలి, అవసరమైతే పౌలుకు శిక్ష వేయాలి. చివరిగా వాళ్ళ నిర్ణయం ఏంటో తెలుసా, కనీసం పౌలును బంధించడానికి కూడా ఆధారమేమీ లేదు. నేను అంటాను, వాళ్ళ అధికారం, వాళ్ళ ఆడంబరం, వాళ్ళ అధికార మందిరం పౌలు జీవితాన్ని ఏమీ చెయ్యలేక పోయింది. దేవుని పిల్లలుగా మనకు అర్థం కావాలి, కొన్ని సందర్భాల్లో మనము కూడా బందీనిగా ఉంటాము, కొన్ని సందర్భాల్లో మన జీవితాలు కూడా బంధించబడి ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా న్యాయం జరగదు. 24వ అధ్యాయం 25, 26 అధ్యాయాలు చదివితే పౌలు అనేకుల దగ్గరికి వెళ్ళాడు, అధికారుల దగ్గరికి వెళ్ళాడు, రాజుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అన్యాయంగా బంధించబడి వెళ్ళాడు, అవమానపరచబడి వెళ్ళాడు, హేళన చేయబడి వెళ్ళారు. కానీ అవతరులు ఎంతో ఆడంబరంగా గొప్పగా పౌలు మీదకు వచ్చారు. కానీ ఎవ్వరు పౌలును కనీసము బంధించడానికి కూడా వాళ్ళ శక్తి సామర్థ్యము సరిపోలేదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనకు అర్థం కావలసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో మన జీవితాలు కూడా బంధించబడతాయి, మన జీవితాల్లో సరసాలు లాంటి అనుభవాలు ఉంటాయి, ఒంటరి వారమైపోతాం, ఎలాంటి సహాయం మనకు అందదు, ఎలాంటి న్యాయము అందదు. ప్రేమించవలసిన వారు, ఆదరించవలసిన వారు, మనతో ఉండవలసిన వారు, మనకు సహాయం చేయవలసిన వారే మనకు శత్రువులుగా మారిపోతారు, మనకు వ్యతిరేకులుగా మారిపోతారు. ఎవరు ఎన్ని రకాల కుయుక్తులు కుట్రలు పన్నినా దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు లోకానుసారమైన ఏ న్యాయస్థానము నీ జీవితంలో శిక్ష వేయకుండా చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు. వాళ్ళ న్యాయస్థానం, వాళ్ళ రోమా సామ్రాజ్యపు అధికారం, రోమా సామ్రాజ్యపు అధిపతులు ఎవరు కూడా పౌలుకి శిక్ష వేయలేక
పోయారు. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, దేవుని పిల్లలుగా ఎలాంటి స్థాయిలో మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, ఎలాంటి స్థితిలో మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంతో ఆడంబరంగా వచ్చారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏమైనా మంచిది అంటే వాళ్ళ జీవితం మంచిదేమి, మన బతుకు మంచిది కాకపోయినా ఇతరులకు న్యాయం చేయడానికి మాత్రం మనం సిద్ధంగా ఉంటాం. అందుకనే ప్రభు అన్నాడు, నీ కంటిలో ఏం పెట్టుకుని, దూలం పెట్టుకుని ఎదటి వాటి కంటిలో నలుసును నువ్వు వెతక పొడదు. పెన్నికై తన కంటిలో దూలం పెట్టుకుని పౌలు కంటిలో నలుసును వెతకడానికి వచ్చింది, అవమానపడిందిగా చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా పోరాటాలు మన జీవితంలో ఎదురవుతాయి, ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతాయి, సమస్యలు మన జీవితంలో ఎదురవుతాయి. ఎన్ని ఎదురైనా మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనకు న్యాయము తీరుస్తాడు, న్యాయాధిపతి అయిన దేవుడు. కాబట్టి బెన్నికై అధికారముగా న్యాయాధిపతిగా వచ్చింది, న్యాయాధిపతురాలుగా వచ్చింది, న్యాయం తీర్చడానికి వచ్చింది, అధికార మదంతో వచ్చింది, ఆ చేతులు ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి, మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. కానీ దేవుడు నమ్మదగిన వాడు, మనల్ని తప్పించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు, మన జీవిత గమనాగమనములను మార్చి మనలను గొప్ప చేసే దేవుడు. అతి కృప మనందరికీ తోడైండును గాక.